నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలు ఎవరో కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరొక ప్రత్యేకమైన నియోజకవర్గంతో మీ ముందుకు వచ్చాం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం భూమా కుటుంబం కంచుకోట. కానీ ఆ కుటుంబ పెద్దలు ఒక రోడ్ యాక్సిడెంట్లో, మరొకరు అనారోగ్యంతో చనిపోవడంతో వారసులు ఒంటరిగా రాజకీయ పోరాటం చేయాల్సి వస్తుంది. తండ్రి చేయి పట్టుకుని రాజకీయం ప్రారంభించిన అఖిలప్రియ ఇప్పుడు ఒంటరిగా పోరాడుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె ముందుండి పార్టీ కేడర్ను ధైర్యంగా నడుపుతున్నారు. కేసులు, జైళ్లకు కూడా వెనుకాడలేదు. మరి ఇప్పుడు ఆమె మళ్ళీ గెలుస్తారా? ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆళ్లగడ్డది ఓ ప్రత్యేకమైన స్థానం. ఇక్కడ గంగుల వర్సెస్ భూమా కుటుంబాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరాటం కనిపిస్తూ ఉంటుంది. 2014లో వైసీపీ అభ్యర్థిగా ఉన్న భూమా శోభానాగిరెడ్డి ఎన్నికలు 2 వారాల్లో ఉన్నాయనగా చనిపోయారు. అప్పటికే ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో పోల్స్ నిర్వహించారు. ఆ ఎన్నికల్లో శోభానాగిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో శోభానాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్లగడ్డలో వైసీపీ నుంచి గంగుల బ్రిజేందర్ రెడ్డి, టీడీపీ నుంచి భూమా అఖిలప్రియ పోటీ చేశారు. ఇందులో వైసీపీ నుంచి నిలబడ్డ బ్రిజేందర్ రెడ్డి 57% ఓట్లు రాబట్టారు. టీడీపీ అభ్యర్థి అఖిలప్రియ 38% మాత్రమే ఓట్లు తెచ్చుకున్నారు. 2014లో టీడీపీ టికెట్పై పోటీ చేసిన గంగుల ప్రభాకర్ రెడ్డి కొడుకే 2019లో వైసీపీ టికెట్పై పోటీ చేసి గెలిచిన బ్రిజేందర్ రెడ్డి. గత ఎన్నికల్లో దాదాపు 20% ఓట్లతో సమీప ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు గంగుల బ్రిజేందర్ రెడ్డి. అఖిలప్రియ టీడీపీలోకి వెళ్లడం, అలాగే వైసీపీ రాష్ట్ర వ్యాప్త హవా బ్రిజేందర్ రెడ్డి విజయానికి కారణమైంది. ఆళ్లగడ్డలో ప్రతి గ్రామంలో గ్రూపులుంటాయి. ఈ గ్రూపుల్లో భూమా వర్గం, గంగుల వర్గం ఉంటాయి. భూమా దంపతులు చనిపోవడంతో ఆ వర్గం కాస్త భయానికి గురైంది. అందుకే గత ఎన్నికల్లో వెనక్కి తగ్గారు. కానీ అఖిలప్రియ తాను తల్లిదండ్రుల్లాగానే ఎదురు నిలబడతానని ధైర్యం ఇవ్వడంతో తర్వాతంతా ముందుకొస్తున్నారు. ఆళ్లగడ్డలో మొదటి నుంచి ఇతర విషయాలకు ప్రాధాన్యం తక్కువ. కానీ గత 5 ఏళ్లుగా తీవ్రమైన నీటి ఎద్దడి, విద్యావకాశాలు లేకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోంది. దీన్ని అఖిలప్రియ ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారు. టీడీపీ టికెట్ కూడా ఖరారు చేయడంతో ఆమె జోరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం డామినేటింగ్, కానీ సంఖ్యాపరంగా తక్కువే. ఎస్సీ కుటుంబానికి చెందిన వారు 22% మంది ఉన్నారు. కీలకమైన మరో సామాజిక వర్గం బలిజలు. జనసేన పొత్తు ఉండడంతో వారిలో టీడీపీ వైపు మొగ్గు కనిపించే ఛాన్స్ కనిపిస్తోంది. ముస్లింలు కూడా గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు. వీరు గెలుపోటముల్ని నిర్దేశించగలరు. అఖిలప్రియ కుటుంబాన్ని ఏకతాటిపైకి నడిపించడంలో విఫలమయ్యారన్న అభిప్రాయాలున్నాయి. తండ్రికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఏవి సుబ్బారెడ్డి దూరమయ్యారు, శత్రువుగా మారారు. భూమా కిషోర్ రెడ్డి అనే మరో బంధువు బీజేపీ తరపున పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారు భూమా అఖిలప్రియ తమ కుటుంబ సభ్యురాలు కాదని అంటున్నారు. ఎలా చూసినా అఖిలప్రియ ఒంటరి పోరాటం చేస్తున్నారు. మరోవైపు గంగుల కుటుంబం ఏకతాటిపైకి ఉంది. కానీ అఖిలప్రియ కాన్ఫిడెన్స్గా రాజకీయాలు చేస్తున్నారు. సత్తా చూపిస్తున్నానంటున్నారు. ఆళ్లగడ్డలో పోరు హోరాహోరీగా సాగే అవకాశాలున్నాయి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.